2026 మార్చిలో నాసా అమెరికన్ స్పేస్ అన్వేషణ భవిష్యత్తు కోసం ఒక అంబిషియస్ ప్లాన్ను ప్రకటించింది. బయటకు చూస్తే ఇది చంద్రుడిపై కాలనీ స్థాపనకు సంబంధించిన బ్లూప్రింట్లా కనిపిస్తుంది. ఇది నిజంగా అద్భుతమే. కానీ అసలు ముఖ్యమైన విషయమేమిటంటే నాసా స్వయంగా చాలా దశాబ్దాల తర్వాత పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు కేవలం కొత్త నాయకత్వం వల్ల కాదు, చంద్రుడిపై జరగబోయే గొప్ప శక్తుల పోటీ దీనికి కారణం. పాత నాసా ఈ పోటీలో ఓడిపోయేది, కాని ఈ కొత్త నాసా గెలవడానికి సిద్ధమవుతోంది. నాసా అడ్మినిస్ట్రేటర్ జెరెడ్ ఐజాక్మ్యాన్ వాషింగ్టన్ డీసీలో స్టేజ్ మీదికి వచ్చాడు. అతని వెనక స్క్రీన్పై ఒకే ఒక్క పదం కనిపించింది: ఇగ్నిషన్. ఈ పదం అమెరికా స్పేస్ ప్రోగ్రాంకు కొత్త ప్రారంభాన్ని సూచిస్తోంది. పాత విధానాన్ని పూర్తిగా వదిలి పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. ఐజాక్మ్యాన్ చెప్పిన ప్రకారం చాలా సంవత్సరాలుగా నాసా చాలా పనులు ఒకేసారి చేయడానికి ప్రయత్నించింది, అందరినీ సంతృప్తిపరచాలని ప్రయత్నిస్తూ. చివరికి పెద్దగా ఏమీ సాధించలేకపోయింది. ఫలితంగా కోట్ల డాలర్లు వృధా అయ్యాయి, సంవత్సరాల ప్రగతి కోల్పోయింది. ఇప్పుడు మార్పు అవసరం. ఎందుకంటే ఇది కేవలం సమయం, డబ్బు విషయం కాదు. ఇది చైనాతో చంద్రుడిపై ఆధిపత్య పోటీ. ఇది 1960ల స్పేస్ రేస్లా కాదు. ఈసారి లక్ష్యం జెండా పెట్టడం కాదు, ఇక్కడే ఉండడం. అమెరికా ఇకపై చంద్రుడిని వదిలిపెట్టదు. ఈ మాటలు మనం ఇంతకుముందు కూడా విన్నాం, కాని చర్యలు లేకపోతే మాటలు పనికిరావు. ఇప్పుడు మొదటిసారి ఒక స్పష్టమైన, సాధ్యమైన ప్రణాళిక వచ్చింది: ఆర్టెమిస్ ప్రోగ్రాం. ముఖ్య మార్పులు: ఆర్టెమిస్ 3 ఇప్పుడది చంద్రుడిపై ల్యాండింగ్ కాదు, ఇది లో ఎర్త్ ఆర్బిట్లో రిహార్సల్ మిషన్గా ఉంటుంది. ఒరాయన్ స్పేస్క్రాఫ్ట్ ప్లస్ ల్యాండర్ డాకింగ్, క్రూ ట్రాన్స్ఫర్, లైఫ్ సపోర్ట్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ పరీక్షలు, ఈవీఏ స్పేస్ సూట్స్ టెస్టింగ్. ఇది సేఫ్, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించవచ్చు.